ఎగ్ మాస్క్ ని యూజ్ చేస్తే వ్రింకిల్స్ తగ్గుతాయా? పోర్స్ టైట్ అవుతాయా? బ్లాక్ హెడ్స్ క్లియర్ అవుతాయా? ఎగ్ మాస్క్ అనేది స్కిన్ కి నిజంగానే హెల్ప్ చేస్తుందా? మరి దీన్ని కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి? ఇవి చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్స్ కదా. వీటి గురించి తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు మనం ఎగ్ మాస్క్ గురించి సింపుల్ గా తెలుసుకుందాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎవరు దీన్ని యూజ్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, ఇలా అన్ని తెలుసుకుందాం. సో మిస్ అవ్వకండి. ఆన్లైన్ లో చాలా బ్యూటీ టిప్స్ ఉంటాయి, కానీ వాటిని మన ఫేస్ కి సింపుల్ అండ్ సేఫ్ గా యూజ్ చేయడం మంచిది. సో ముందుగా ఎగ్ మాస్క్ ని ఎందుకు యూజ్ చేస్తారని తెలుసుకుందాం. ఎగ్ మాస్క్ ని మన ఫేస్ కి అప్లై చేసినప్పుడు కొంచెం సేపటి తర్వాత అది డ్రై అవుతుంది కదా. అది డ్రై అయిన తర్వాత ఒక సన్నని లేయర్ లాగా సెట్ అయిపోతుంది. అప్పుడు స్కిన్ కొంచెం టైట్ ఫీల్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అనేది తగ్గినట్టు అనిపించవచ్చు. అండ్ కొంతమందికి కూడా పోర్స్ కూడా టైట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ చాలా మందికి ఎగ్ మాస్క్ ని యూజ్ చేస్తే వ్రింకిల్స్ తగ్గుతాయి, స్కిన్ యంగ్ అయిపోతుంది అని అనుకుంటారు. నిజమేంటి? మాస్క్ ని అప్లై చేస్తున్నప్పుడు మన ఫేస్ అనేది టైట్ గా ఫీల్ అవుతుంది కదా. అప్పుడు మన ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ కొంచెం తక్కువగా కనిపించినట్టు అనిపిస్తుంది. కానీ ఇది మోస్ట్లీ టెంపరీ ఫీలింగ్ మాత్రమే. పర్మనెంట్ గా వ్రింకిల్స్ రిమూవ్ చేస్తుంది అని స్ట్రాంగ్ ప్రూఫ్ ఏమీ లేదు. కాబట్టి ఎగ్ మాస్క్ ని ఒక ఇన్స్టెంట్ మిరాకిల్ గా కాకుండా ఒక స్మాల్ సింపుల్ హోమ్ రెమెడీ లాగా కన్సిడర్ చేయడం మంచిది. ఇంకొంతమంది ఎగ్ మాస్క్ ని అప్లై చేస్తే బ్లాక్ హెడ్స్ క్లియర్ అవుతాయని చెప్తారు. నోస్ ఏరియాలో ఎగ్ మాస్క్ ని అప్లై చేసి అది డ్రై అయ్యాక పీల్ చేసినప్పుడు సర్ఫేస్ లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్, డర్ట్ ఆర్ డెడ్ స్కిన్ పార్టికల్స్ రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కంప్లీట్ గా బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతాయని గ్యారంటీ లేదు. అండ్ ఎగ్ మాస్క్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ముందుగా ఒక ఫ్రెష్ ఎగ్ ని తీసుకొని దాన్ని బ్రేక్ చేసి వైట్ ని సపరేట్ చేయండి. థిక్ పేస్ట్ లాగా కలపండి. దీన్ని ఫేస్ కి అప్లై చేసే ముందు ఫేస్ అనేది కొంచెం క్లీన్ గా వాష్ చేసాక ఇది అప్లై చేయండి. 15 to 20 మినిట్స్ వరకు ఉంచండి. ఎస్పెషల్లీ బ్లాక్ హెడ్స్ ఉన్న ఏరియాలో అప్లై చేయండి. ఐస్ ఏరియా మాత్రం అవాయిడ్ చేయండి. మీకు కావాలి అంటే ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మీ ఫేస్ అనేది డ్రై గా ఉందనుకోండి, మాయిశ్చర్ కోసం హనీ యాడ్ చేసుకోవచ్చు. స్కిన్ సాఫ్ట్నెస్ కోసం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మైల్డ్ క్లెన్సింగ్ ప్లస్ బ్రైట్నెస్ కోసం శనగపిండి యూజ్ చేసుకోవచ్చు. స్క్రబ్ కోసం కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి అన్నిటిని కలిపి మాత్రం యూజ్ చేయకండి. అలా యూజ్ చేస్తే మాస్క్ అనేది హెవీ అవ్వడం వల్ల ఫేస్ అనేది కొంచెం ఇరిటేట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎగ్ మాస్క్ ని యూజ్ చేసినప్పుడు ఎవరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, అలాగే ఎవరు యూజ్ చేయకూడదు అని తెలుసుకుందాం. ఎగ్ మాస్క్ అలర్జీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. అలాగే ఫేస్ మీద ఏదైనా గాయాలు కానీ లేకపోతే హెవీ యాక్ని ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఫస్ట్ టైం ఎగ్ మాస్క్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్ మాస్క్ ని యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ని తెలుసుకుందాం. ఎగ్ మాస్క్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్, ఫ్రెష్ గా, బ్రైటింగ్ ఫీలింగ్ అనిపించవచ్చు. బ్లాక్ హెడ్స్ కూడా కొంచెం రిమూవ్ అవ్వచ్చు. స్కిన్ టైట్ గా అనిపించవచ్చు. వ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి టెంపరీ స్మూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్ మాస్క్ అనేది మాయిశ్చర్ కి కూడా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ మిల్క్ ఆర్ హనీ యాడ్ చేసినప్పుడు. మీరు కూడా ఆల్రెడీ ఎగ్ మాస్క్ ని యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో షేర్ చేయండి. తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ టిప్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూస్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.